డిస్ట్రిక్ట్ లీడర్ రవి సార్కి, ఆనంద్ సార్కి, సాయన్న సార్కి, అదేవిధంగా ఈ గ్రూప్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శ్రీనివాసరావు, మాది మద్దిరాలపాడు. మా ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మా అమ్మ, మా నాన్నగారికి మేము 6 సంతానం మొత్తం. మాకు ఒక అక్కయ్య, అన్నయ్య, నేను, 3 తమ్ముళ్ళు. మా నాన్నగారు SSLC వరకు చదువుకున్నారు ఆ రోజుల్లోనే. తర్వాత నేను పుట్టినరోజే మా నాన్నగారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అది మా గ్రామంలోనే గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్గా. ఇక మా సొంత ఊర్లోనే ఉద్యోగం. హ్యాపీగా అప్పుడు ఆ రోజుల్లోనే ఉద్యోగం, అందరిని చదివిస్తూ హ్యాపీగా ఉన్నాం. మా అక్కయ్యకి 7, 8 తరగతి చదివే రోజుల్లోనే మ్యారేజ్ చేసి పంపించారు. మా అన్నయ్య ఎంకామ్ వరకు చదువుకున్నారు. మా అన్నగారికి కూడా పంచాయతీలోనే ఉద్యోగం వచ్చింది. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ డిగ్రీ దాకా ఈ చదువుకునే రోజుల్లో మా ఇంట్లోనే 2 ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఉద్యోగం. ఇంకా మా నాన్నగారు కానీ మా అన్నయ్య కానీ బాగా చదువుకోవాలి, గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి. బాగా చదువుకోవాలి, గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలి. ఇదే ఇదే కాన్సెప్ట్. చదువుకున్నాము, డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఆ రోజుల్లో ఉద్యోగం అంటే నాకు 1995లో డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఎలాగైనా సరే గజిటెడ్ పోస్ట్, ఆ రోజుల్లో గ్రీనింగ్తో సంతకం పెట్టే ఉద్యోగం గజిటెడ్ పోస్ట్ అంటే మంచి విలువ, గౌరవం, వాల్యూగా ఉండేది. అలాంటి ఉద్యోగం సంపాదించుకోవాలని చెప్పేసి మా నాన్నగారు కానీ మా అన్నయ్య కానీ నన్ను చెబుతూ ఉండేవాళ్ళు. నాకు కూడా ఎలాగైనా సరే చదువుకున్నాం, గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి. ఆ గవర్నమెంట్ ఉద్యోగం కోసం పోస్టులు పడ్డప్పుడు అప్లై చేయటం. అప్పుడు 80%కేమో ఎగ్జామ్ ఉండేది, 20% ఇంటర్వ్యూ ఉండేది. ప్రతి ఉద్యోగానికి 1:2 నిష్పత్తిలో పిలిచేవాళ్ళు. నేను ఆ విధంగా మొదటి ఇంటర్వ్యూ 1:2కి గజిటెడ్ పోస్టు ఇంటర్వ్యూకి వెళ్ళా. ఇంటర్వ్యూలో కూడా నేను మంచి మార్కులు ఎగ్జామ్లో తెచ్చుకున్నాను. ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ కరెక్ట్గా సమాధానం చెప్పాము. గ్యారెంటీకి ఉద్యోగం వచ్చింది అనుకున్నా. కానీ తీరా చూసేసరికి 1:2లో నాకు ఉద్యోగం రాలా. సరే ఓకే, అప్పుడైతే మొదటిసారి కాబట్టి బాగా ఇబ్బంది పడ్డాను. సరే అయినా కానీ ఇంకా ప్రయత్నం చేసి ఎలాగైనా సరే ఉద్యోగం సాధించాలని దగ్గర దాపు 10 ఇంటర్వ్యూలు గజిటెడ్ పోస్టులకి 10 ఇంటర్వ్యూలకి 1:2 రేంజ్లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళేవాడిని. ఉద్యోగం వచ్చేది కాదు. అప్పుడు ఏంటంటే తీరా నేను కొంచెం పక్కన వాళ్ళు చేత అంటే ఎంక్వైరీ చేసి కనుక్కుంటే ఇంటర్వ్యూ బాగానే చేస్తున్నాను, మార్కులు బాగానే వస్తున్నాయి, కానీ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేది కాదు. ఏందని అంటే పక్కన మనం విచారిస్తే అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఆ రోజుల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరో ఒకరు ఒక రాజకీయ నాయకుడు రికమెండేషన్ చేస్తే కంపల్సరిగా ఉద్యోగులు వచ్చాయి ఆ రోజుల్లో. సరే ఇక మరలా నేను గజిటెడ్ పోస్ట్ ఎలా రావటం లేదని చెప్పేసి నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలని కోరుకుండేది. ఎస్ఐకి అప్పుడు పడ్డాయి, ఎస్ఐ పోస్టులు పడ్డాయి. ఆ పోస్టుకి అప్లై చేశాను, ఎగ్జామ్ పాస్ అయ్యాను. 1:2 ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో మనం ఎమ్మెల్యే కానీ ఎంపీ గారి చేత కానీ రికమెండ్ చేయించుకోవాలని చెప్పేసి మా ఊర్లో ఉన్న రాజకీయ నాయకుడి దగ్గరికి మా నాన్నగారిని తీసుకొని వెళ్ళటం జరిగింది. ఆ రాజకీయ నాయకుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా అతని దగ్గరే ఉంచుకొని, సరే తర్వాత రోజు మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాము, మీకు లెటర్ ఇప్పిస్తామని చెప్పేసి తర్వాత రోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. కనీసం ఎమ్మెల్యే గారిని
కలవటం కానీ చూపించటం కూడా చేయలే. ఆ ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గర బయటే ఉంచాడు. మధ్యాహ్నం దాకా ఉంచి మధ్యాహ్నం తర్వాత అతనే బయటకు వచ్చేసి అవి ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేసారంట. ఈసారి ఇంకోసారి చూద్దాం, ఇప్పటికైతే అవకాశం లేదని చెప్పారు. సరే, చాలా బాధపడ్డా, ఆలోచించా. సరే చూద్దాం అని చెప్పేసి పోయాం. అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది. అప్పుడు కూడా యథావిధిగా ఉద్యోగం రాలా. తర్వాత నేను ఇక ఆ రోజు డిసైడ్ అయ్యా. అంటే ఒక ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళు రికమెండ్ చేయాలి. కనీసం మనం వాళ్ళని కలవటానికి కూడా అవకాశం లేదు ఆ రోజుల్లో. ఇంకా మరల తర్వాత నాకు అంటే నా తర్వాత ఇంకా ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళ ఒక తమ్ముడు చదువుకోలేదు, ఇద్దరు తమ్ముళ్ళు చదువుతూ ఉన్నారు. నాకు డిగ్రీ అయిపోయింది, నాకు ఉద్యోగం రాలా. మా తమ్ముళ్ళు ఆల్రెడీ ఒక అబ్బాయి ఇంటర్మీడియట్, ఇంకో డిగ్రీ. వాళ్ళు కూడా డిగ్రీ అయిపోయినాక వాళ్ళకి ఉద్యోగాలు కావాలంటే ఎవరో ఒకరు లెటర్ కావాలి. అంటే రాజకీయం, ఎమ్మెల్యేనో ఎంపీనో మనం వాళ్ళతోటి వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళ ద్వారా రికమెండ్ చేయాలని నేను డిసైడ్ అయ్యి ఫుల్గా రాజకీయంలో తిరగటం బిగిన్ చేశా. ఈ ఈ రాజకీయం తిరిగే క్రమంలో మా నాన్నగారికి అంటే రాజకీయంలో తిరగటం ఇష్టం లేదు. ఆయన ఏంటంటే చదువుకున్నావు, ఆ, ఏదో ఒక ఉద్యోగం సాధించుకోవాలి, ఈ రాజకీయాల్లో తిరిగితే ఉద్యోగాలు రావు, అనవసరంగా ఇబ్బంది పడాలి, అందుట్లో నిన్ను జాగ్రత్తగా ఏ పని అసలు అంటే నన్ను ఏ పనికి పంపించేవాళ్ళు కాదు. పని అంటే తెలియకుండా పెంచారు. హ్యాపీగా ఫుల్ కంఫర్ట్ జోన్లోనే పెరిగా, చదువుకున్నా. బట్ ఉద్యోగం రావటంలా. మా నాన్నగారికి ఏమో రాజకీయంలో తిరగటం ఇష్టం లేదు. ఆ, ఏదో ఒకటి ఉద్యోగం ఉద్యోగం సాధించాలి, ఉద్యోగం పనినే చేయమని చెబుతూ ఉండేవాడు. సరే, ఆ క్రమంలో మా తమ్ముడికి కూడా డిగ్రీ అయిపోయింది. వాడు ఉద్యోగం కోసం ప్రయత్నంలో ఉన్నాడు. నేనైతే ఈలోపు నేను బాగా రాజకీయంలో తిరుగుతా, కొంచెం పొలిటికల్గా అందరితోటి మంచిగా ఉంటా, రాజకీయంలో ఉండా. ఎందుకంటే మా తమ్ముళ్ళకి నాకు జరిగినట్టు జరగకూడదని, వాళ్ళకి మొదటిసారే మొదటి ఇంటర్వ్యూలోనే వాళ్ళకి ఉద్యోగం ఇప్పించాలనేది నా కోరిక. సరే, మా తమ్ముడికి ఆ, కానిస్టేబుల్గా ఇంటర్వ్యూ వచ్చింది. వాడు అంటే కానిస్టేబుల్ పెట్టాడు, అన్ని సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూ వచ్చింది. అప్పుడు నాకున్న ఆ, రాజకీయ ఈ పరిచయాలతోటి రికమెండ్ చేసి, పేరు చెప్పొచ్చో లేదో కానీ పాపం మొదట అంటే ఆయన చనిపోయాడు, కీర్తిశేషులు పగడాల రామయ్య గారు. అప్పుడు మా జిల్లా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండేవాడు. ఆయన ద్వారా హైదరాబాద్లో డిఐజీ వాళ్ళని పట్టుకొని రికమెండ్ చేయించి మా తమ్ముడికి ఉద్యోగం ఇప్పించాం. కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. ఇంకా అప్పుడు మా నాన్నగారు ఆ, వీడికి ఎట్టా రాజకీయంలోనే తిరుగుతున్నాడు, వీడికి ఉద్యోగం రాదు అని చెప్పేసి చాలా బాధపడేవాడు. నేను మా తమ్ముళ్ళకి అట్ట జరగకూడదు, ఎట్ట నేను రాజకీయ పలుకుబడి ఉపయోగించి వాడికి ఇప్పించాను. ఇంకా వేరే వాడికి కూడా వాడు వచ్చేసరికి వాడికి కూడా ఇప్పించాలని నేను పొలిటికల్ అని తిరుగుతూ ఉండా. సరే అండి. ఆ క్రమంలో సార్, వాయిస్ క్లియరా సార్? హలో. సార్ క్లియర్, సార్ క్లియర్, మాట్లాడండి. సార్ సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మా తమ్ముడికి ఆ, జాబ్ రావటం, ఆ జాబ్ కోసం ట్రైనింగ్కి వెళ్ళాడు. ఇంకా మా నాన్నగారు ఆ, బాగా నాకు ఉద్యోగం రాదన్న ఒక అంటే ఆలోచనతోటి బాధపడుతూ, ఆ క్రమంలో ఆయన ఆరోగ్యం అంటే బీపీ ఎక్కువైపోయి కోమాలంలోకి వెళ్ళిపోయారు. అంటే ఆ కోమా మా తమ్ముడికి ఉద్యోగం వచ్చిన తర్వాత ఒకరోజు మా నాన్నగారు పిలిచి ఏం చెప్పాడంటే, నువ్వు ఎట్టయినా సరే, నువ్వు రాజకీయంలో తిరిగినా లేదు,
ఎట్టయినా సరే గవర్నమెంట్ ఉద్యోగం చేయటమే నా కోరిక అని చెప్పాడు. సరే నేను కూడా ఆ ప్రయత్నం చేస్తాను ఉన్నాను, మనకు రావటం లేదు. అట్నే ఉన్న క్రమంలో మా నాన్నగారు ఇంక బాగా నా గురించి ఆలోచించి ఆలోచించి ఆ ఆలోచనలోనే ఆయనకి అంటే అంతకుముందు అసలు ఎలాంటి చిన్న జబ్బు కూడా లేదు. ఆ క్రమంలో నా గురించి ఆలోచిస్తానే ఆయన ఆయన చనిపోవటం జరిగింది. ఉమ్, ఆయన చనిపోయిన 1999లో ఆయన చనిపోక ముందు నేను ఒక పార్టీ ఈ పొలిటికల్గా తిరుగుతున్నా కాబట్టి ఎమ్మెల్యే గారి పక్కన గట్టిగా 99లో ఎమ్మెల్యే గారి పక్కన గట్టిగా తిరగటం జరిగింది. నేను తిరిగిన ఎమ్మెల్యే గారు గెలిచారు. పార్టీ ఈయనేమో ప్రతిపక్ష ఎమ్మెల్యే అయ్యాడు. గవర్నమెంట్ ఏమో వ్యతిరేక గవర్నమెంట్ వచ్చింది. అదే క్రమంలో మా నాన్నగారు చనిపోయారు. మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగం చేస్తా చనిపోయాడు. ఆ ఉద్యోగం నాకు రావాలని చెప్పేసి నేను అప్లై చేశాను. కానీ పొలిటికల్గా నేను తిరగటం వలన నాకు వ్యతిరేకంగా ఆ 5 సంవత్సరాలు నాకు ఉద్యోగం రాకుండా అవతల అంటే గవర్నమెంట్లో ఉండేవాళ్ళు నాకు ఉద్యోగం రాకుండా ఆపేశారు. రూల్ ప్రకారం వాస్తవంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ డ్యూటీలో ఉండి చనిపోతే వాళ్ళ భార్యకో లేకపోతే వాళ్ళ వారసుడు వాళ్ళ కొడుకో ఎవరికొవరికి కంపల్సరీగా ఉద్యోగం ఇవ్వాలి. కానీ నాకేందంటే ఇతను రాజకీయంలో తిరుగుతున్నాడు కాబట్టి ఇతనికి ఉద్యోగం ఇవ్వటానికి లేదని చెప్పేసి వాళ్ళు ఆ పొలిటికల్ ఒపీనియన్ చేసి నాకు ఉద్యోగం రాకుండా చేశారు. అక్కడి నుంచి అప్పుడు దాకా హ్యాపీగా అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా నాన్న చనిపోయిన తర్వాత ఇక కష్టాలు బిగినాయి. ఏం చేయాలో తెలియలా, ఏ పని చేత కాదు, ఉద్యోగం లేదు. ఈ క్రమంలోనే నేను 2003లో మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా కష్టాలు ఎక్కువైపోయినాయి. ఆ కష్టాల్లో మా మా అన్నగారు, తర్వాత మా తమ్ముళ్ళు వీళ్ళు పనిచేస్తా వాళ్ళు సంపాదించేది అంటే వాళ్ళు కొంత డబ్బులు ఇంటికి పంపిస్తా కుటుంబం జరిగిపోతూ ఉండేది. మా అమ్మ, నేను, ఇంకొక 2 తమ్ముళ్ళు ఉండేవాళ్ళు. మా అన్నయ్య ఉద్యోగం, ఆ ఉద్యోగం రీత్యా వేరే ఊర్లో ఉన్నారు. అలాగనే మా తమ్ముడు ఆ ట్రైనింగ్ అయిపోయింది. వాడు వేరే చోట ఉద్యోగం. వాళ్ళిద్దరూ నెలకి ఎంతో కొంత పంపిస్తూ ఉండేవాళ్ళు. నేనేమో ఏం పని చేసేవాడు కాదు. ఇంకో తమ్ముడు చదువుకోలేదు. వాడు కూలి పని చేస్తా ఆ, ఇల్లు అంటే కూలి పని చేస్తా వాడి డబ్బులతోటి సాగిపోతూ ఉండేది. నన్నైతే అప్పుడు కూడా ఎవ్వరు మా అమ్మ కానీ మా తమ్ముళ్ళు కానీ ఎవ్వరు నన్ను పనికి పంపించడం కానీ లేకపోతే పనికి పొమ్మను కానీ ఎవ్వరు చెప్పేవాళ్ళు కాదు. నేను ఇంటి దగ్గరే ఊరకనే ఉండేవాడిని. వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించి ఆ 5 సంవత్సరాలు అట్ట చాలా ఇబ్బందులు. పెళ్ళయింది, ఒక బాబు పుట్టాడు. అయినా కానీ ఆ కుటుంబం మొత్తం మా తమ్ముళ్ళు మా అన్న వీళ్ళందరూ నన్ను నడిపిస్తూ ఉండేవాళ్ళు. సరే ఆ క్రమంలోనే 2004లో గవర్నమెంట్ వచ్చింది. హ్యాపీగా పిలిచి ఎమ్మెల్యే గారు రేషన్ షాప్ ఇచ్చాడు. ఆ రేషన్ షాపు మా మేడం పేరు మీదే తీసుకున్నాను. రేషన్ షాపు ఇంకా హ్యాపీగా ఉంది. ఇక అక్కడి నుంచి మరలా సంతోషంగా కంఫర్ట్ జోన్లోనే నెలకి దగ్గర దాపు 50-60 వేలు దాకా ఒక రేషన్ షాపే కాకుండా కాంట్రాక్ట్ పనులు ఇచ్చేవాడు. ఆ పనులు నేను చేసేవాడిని కాదు. అవి వేరే వాళ్ళకి ఇచ్చేసి పర్సంటేజ్ల ప్రకారం బాగా జరిగిపోతున్న క్రమంలో 2004 నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోతూ ఉన్నాయి. ఇంకా నాకు 2 బాబులు, హ్యాపీగా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మా నాన్నగారి కోరిక నాకు అంటే ఎంత హ్యాపీగా ఉండవు కానీ ఆ కోరిక అది నాకు వెంటాడుతూ ఉండేది. సరే ఇక అప్పుడు గవర్నమెంట్ వచ్చినాక నేను దగ్గర దాపు 10 సంవత్సరాలు మా నాన్న ఉద్యోగం నేను చేయాలని 10 సంవత్సరాలు గట్టిగా తిరిగి
పోరాటం, అసలు ఒక యుద్ధం చేసినట్టే. ఉద్యోగం కావాలని, ఉద్యోగం ఉంటేనే లైఫ్ అన్నది అంటే నా మైండ్లో ఆ విధంగా మా నాన్న కానీ మా అన్న కానీ వీళ్ళందరూ పక్కనోళ్ళు కానీ వాళ్ళంతా ఎంప్లాయీస్, నువ్వే ఖాళీగా ఉండవంటే ఆ ఉద్యోగం కోసం 10 సంవత్సరాలు పోరాటం చేసి ఉద్యోగం తెచ్చుకున్నా. 2012లో జూనియర్ అసిస్టెంట్గా నేను, అంటే ముందు బిల్ కలెక్టర్గా జాయిన్ అయ్యాను. ప్రజెంట్ జూనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాను. సరే, 2012లో ఉద్యోగం తెచ్చుకున్నా. ఉద్యోగం రేషన్ షాప్, ఎలాంటి ఇబ్బంది లేదు, జాగ్రత్తగా కంఫర్ట్ జోన్లోనే హ్యాపీగా జరిగిపోతూ ఉంది. ఈ క్రమంలో 2024లో 2024లో డిసెంబర్లో మా మిస్సెస్ వాళ్ళ అక్క బ్రహ్మయ్య సార్ని, కిరణ్ సార్ని మా ఇంటికి తీసుకొచ్చి, అంటే మా ఇంటి దగ్గర వచ్చి ఉన్నారు. నేను డ్యూటీకి పోయి వచ్చా. డ్యూటీకి పోయి వచ్చిన తర్వాత సరే సార్ వాళ్ళు పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకొని సారీ అండి, పరిచయం చేసుకొని ఇట్లా వెస్టీజ్ అండి, వెస్టీజ్లో ఆరోగ్యం ప్లస్ ఆదాయం రెండు ఉండయి అని చెప్పేసి వాళ్ళు ఆ వెస్టేజ్ గురించి కొద్దిసేపు మాట్లాడారు. నాకు వాళ్ళు చెప్పిన మాటల్లో కొంచెం క్లారిటీ, నీతి నిజాయితీగా ఉండయి. దాంట్లో ఏమన్నారు, ఆరోగ్యం ఉందండి, సరే ఓకే, ఆరోగ్యం ప్లస్ ఆదాయం. ఆరోగ్యం మనకు అప్పటికే నాకు షుగర్ వచ్చింది. ఈ ఈ పోస్ట్, ఈ ఉద్యోగం ఒత్తిడి వల్ల, వీటన్నిటి వల్ల నాకు షుగర్ ఉంది. సరే, నేను వాళ్ళకి చెప్పాను, బ్రహ్మయ్య సార్కి, కిరణ్ సార్కి, సార్ ఓకే మీ దాంట్లో ఆరోగ్యం ఉంది అంటున్నారు కదా, నాకు షుగర్ తగ్గిద్దా అని అడిగాను. వాళ్ళు గ్యారెంటీ అండి, షుగర్కి తగ్గిద్ది, ఇవన్నీ మెడిసిన్స్ కాదు, నువ్వు ఈ గవర్నమెంట్ ట్యాబ్లెట్లు వాడుకుంటూ ప్లస్ మా దాంట్లో ఉన్న ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకుంటే 3 నెలలు వాడుకోండి, చాలా వరకు మీకు రికవరీ అయ్యిద్దండి అన్నారు. సరే ఓకే, నేను వాడుకుంటానండి, వాడుకొని నాకు తగ్గిందంటే అప్పుడు నేను ఓకే మీరు చెప్పినట్టుగా దీన్ని వేరే వాళ్ళకి చెబుతాను అన్నాను. సరే, వాళ్ళు ఓకే అన్నారు. వెంటనే షుగర్కి సంబంధించి ప్లస్ ఆయిల్, ఇంకా ఇంట్లో సంబంధించిన హోమ్ కేర్ కొన్ని మొత్తం తీసుకోవటం జరిగిందండి. తీసుకొని వాడుకుంటా ఉండ. 1 నెల వాడిన తర్వాత నాకు అంతకుముందు ఎలా ఉండేదంటే, ఈ షుగరు వల్ల గ్యాస్ ట్రబుల్ ఉండేది, కొలెస్ట్రాల్ ఉండేది. 1 నెల ఆగి నేను టెస్ట్ చేయించుకున్నా. టెస్ట్ చేయించుకుంటే కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గిపోయింది. డాక్టర్ గారే కొలెస్ట్రాల్కి ట్యాబ్లెట్ వద్దు అని షుగర్ ట్యాబ్లెట్లు కూడా డోస్, అంటే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మింగేవాడిని, ఒక పూటే మింగండి అని ఇచ్చారు. ఎక్సలెంట్ రిజల్ట్, బాగుంది, నచ్చింది. ఈ నెల రోజుల్లో నాకు కూడా తేడా కనపడ్డది. ఆ తేడా వల్ల నాకు కూడా హ్యాపీగా ఉంది. ఓకే అని చెప్పేసి ఇంకా దాని గురించి తెలుసుకోవాలని చెప్పేసి నేను బ్రహ్మయ్య సార్కి ఫోన్ చేసి కనుక్కున్నా. సార్ ఇది బాగా పనిచేస్తున్నాయి, ఈ విధంగా నాకు కొలెస్ట్రాల్ తగ్గిపోయింది, అసలు గ్యాస్ ట్రబుల్ అనిపించలా, గ్యాస్ బిల్ వేసుకోవాలనేది అనిపించలా. ఎందుకంటే మన ఈ రైస్ బ్రాయిన్ ఆయిల్ మార్చిన వెంటనే నాకు ఆ గ్యాస్ బిల్ వేసుకోవాలన్న ఆలోచనే రాలా. బాగుంది, సరే ఓకే అనుకున్నాను. సరే, మరలా 2వ నెల వాడుతూ ఉన్నప్పుడు బ్రహ్మయ్య సార్ వీళ్ళు ఏమన్నారంటే, సార్ జూమ్ మీటింగ్ ఉంటుంది, మీరు మీటింగ్కి రావటం అంటే ఈ ఉద్యోగ రీతి ఏంటంటే మనకి ఆ సెలవులు ఉన్నప్పుడు ఆదివారం రోజు లేదా సెకండ్ సాటర్డే మీటింగ్ అయితే వస్తానండి, మామూలుగా డ్యూటీ టైంలో కష్టం అండి అని చెప్పా. కానీ బ్రహ్మయ్య సార్ వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ జూమ్ మీటింగ్ ఉంటుంది, ఆ జూమ్ మీటింగ్లో మీరు వినండి సార్ అన్నారు. సరే ఓకే, నా నెంబరు ఆ జూమ్లో జాయిన్ చేయించారు. జూమ్ మీటింగు వాళ్ళు ఎప్పుడైతే నన్ను జూమ్ మీటింగ్లో జాయిన్ చేశారో అప్పటి నుండి ఇప్పటి వరకు నేను జూమ్ మీటింగు ఒక్క రోజు కూడా జాయిన్ కాకుండా లేదు. తుఫాన్ వచ్చినప్పుడు కూడా కరెంటు లేక 2 రోజులు ఛార్జింగ్ లేకపోతే ఛార్జింగ్ కోసం పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొని జూమ్ మీటింగ్ విన్నా.
ఆల్ లీడర్స్ నేను చెప్పే చిన్న విన్నపం ఏంటంటే జూమ్ మీటింగ్ వల్ల చాలా ఉపయోగం ఉంది. జూమ్ మీటింగులు నేను ప్రతిరోజు జూమ్ మీటింగ్ వింటా ఉండా. వాటిల్లో ఆ జూమ్ మీటింగ్లో చెప్పే అందరూ టెస్టిమోనీలు ఇట్లా ఆరోగ్యం గురించి ఇవన్నీ విన్న తర్వాత నాకు బాగా దాని మీద క్లారిటీ వచ్చింది. ప్లస్ మీటింగ్లు, సార్ మీరు ఒకసారి మీటింగ్ రండి చూడండి సార్ అన్నారు. అట్టా ఒక 3-4 నెలలు గడిచిపోయిన తర్వాత నాకు హ్యాపీగా ఫుల్ షుగరు 3 నెలల్లో నాకు షుగర్ అసలు ఇంగ్లీష్ టాబ్లెట్లు కూడా ఆపేసా. మన మన వెస్టేజ్లో ఉన్న ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకుంటా హ్యాపీగా ఉంది. ఇవన్నీ టాబ్లెట్లు తీసేసాను. నాకు కూడా సరే ఒకసారి సార్ ఇది మీకు ఆరోగ్యం బాగుంది కదా, దీంట్లో ఆదాయం కూడా ఉందని మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో కూడా విన్నా మన ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పిన ఒక మాట, పేదవాడికి పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవటం మనం చేసే అంటే మన తప్పు. ఈ వెస్టీ తెలిసిన తర్వాత పేదవాడిగా చనిపోతే అది మనదే తప్పు అని చెప్పేసి ఆ మాట నాకు బాగా ఎక్కడో గట్టిగా నాకు అది మైండ్లో ఫిక్స్ అయిపోయిందండి. సరే ఇంకా దాని గురించి మనం చెయ్యాలి ఏందని చెప్పేసి కనుక్కున్నా. దీంట్లో ఉన్నది మనం ఒక్కరికి ₹1 కట్టే పని లేదు, ఒకరి చేత ₹1 కట్టించే పని లేదు. అది కూడా నాకు బాగా నచ్చింది. దీంట్లో ఉన్న 3 జనరేషన్ ఇన్కమ్ ఎక్కడ కూడా మా గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా ఈ 3 జనరేషన్ ఇన్కమ్ లేదు. ఏ ఉద్యోగంలో అయినా లేకపోతే ఏ బయట ఉన్నటువంటి దేంట్లో కూడా ఈ 3 జనరేషన్ ఇన్కమ్ లేదు. అందువల్ల అది కూడా నాకు బాగా కనెక్ట్ అయింది. గవర్నమెంట్ ఉద్యోగంలో లేనటువంటి బెనిఫిట్స్ చాలా. నేను 2012లో గవర్నమెంట్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్ ఉద్యోగం కోసం నేను యుద్ధం చేసినట్టే, ఒక పోరాటం చేసినట్టే చేసి ఆ ఉద్యోగం వస్తే మన లైఫ్ మారిద్ది, అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి సాధించి తెచ్చుకుంటే ఆ ఉద్యోగం వచ్చిన రోజు నెలకి 10,000 స్టార్ట్ అయింది. 12 సంవత్సరాలు ఇప్పటికి 2012 అంటే 13 రన్నింగ్లో ఉంది. 13 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే అక్కడ నాకు జీతం 50,000. ఇక్కడ నేను చాలా మందిని నా కళ్ళ ఎదుటే చూశాను. ఒక 5-6 నెలల్లోనే 30,000-40,000 వస్తున్నాయి. గట్టిగా కష్టపడి ఈ వెస్టేజ్ని తెలుసుకొని అర్థం చేసుకొని గట్టిగా కష్టపడితే 5-6 నెలల్లోనే 30,000-40,000 రూపాయలు తీసుకునే వాళ్ళు చాలా మంది నేను నా కళ్ళైతే చూశాను. ప్లస్ ఏమి అసలు చదువు కానీ ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా కూడా ఈ వెస్టేజ్లో లక్షలు తీసుకుంటున్న మన గ్రేట్ లీడర్స్ వీళ్ళందరినీ, మన ఆనంద్ సార్ని కానీ, రవి సార్ని కానీ, మన సాయన్న సారు, బ్రహ్మయ్య సారు, వీళ్ళందరూ మనం కళ్ళెదురుగానే చూస్తూ ఉన్నాం. ఈ గ్రూపులో ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మనం ఉద్యోగం ఉంటే మన లైఫే మారిద్ది అనుకుంటాం, కానీ ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత మనకి అర్థమైద్ది. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి అయినా అక్కడ జీతం వాళ్ళు ఫిక్స్ చేస్తారు. సంవత్సరానికి ఒక ఇంక్రిమెంట్ ఇస్తారు మనకి, అది 500-1000 రూపాయలు. అక్కడ మన జీతం పెంచుకోవటానికి అవకాశం లేదు. మనం ఎంత మనసు పెట్టి, ఎంత కష్టపడి, ఎంత నిజాయితీగా పనిచేసినా అక్కడ ఒక రేటు ఫిక్స్ చేస్తారు గవర్నమెంట్. బట్ ఈ వెస్టేజ్లో నువ్వు ఎంత కష్టపడితే అంత, నువ్వు ఎంత తెచ్చుకోవాలంటే అంత, నువ్వు కష్టపడి నీ కష్టాన్ని తగ్గ ఫలితం ఈ వెస్టేజ్లో తీసుకోవచ్చు. ఇది నాకు బాగా నచ్చిందండి. అదేవిధంగా మనకి ఎక్కడ ఉద్యోగంలో అన్నా కానీ అవినీతి ఉంటుందేమో, కానీ ఈ వెస్టేజ్లో ఎక్కడ ₹1 కూడా అవినీతి లేదు. ఒక్కరి చేత మనం ₹1 కట్టించేది లేదు, మనం కట్టేది లేదు.
మనకి నచ్చిన వస్తువులే మనం కొనుక్కుంటాం, మనకు అవసరమైనయే మనం కొనుక్కుంటాం, మనం వాడుకుంటాము, మనకు నచ్చితే ఇంకొకరికి షేర్ చేస్తాం. అది నాకు బాగా నచ్చి నేను ఆ, అంటే ఇప్పుడు పార్ట్ టైంగా పనిచేస్తున్నా. నేను మా మిస్సెస్ ఐడి తీసుకున్నా. నేను ఈ వెస్టేజ్లో మాత్రం ఆ, పార్ట్ టైంగా చేస్తున్నా కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఉద్యోగం ఒక్క రోజు సెలవు కావాలన్నా కానీ మా పై ఆ, ఆఫీసర్కి చెప్పాలి. వాళ్ళు ఆ, ఇస్తే ఇచ్చినట్టు, లేదు అర్జెంట్ పని ఉందా మనకి, కాదు రావాల్సిందంటే వెళ్ళాలి. బట్ దీంట్లో అసలు ఒక బాస్ లేరు, ఎవరికి వాళ్ళే బాస్. అది కూడా నాకు బాగా నచ్చిందండి. ఆ, కాకపోతే కష్టపడి దీని గురించి తెలుసుకొని బాగా అందరూ అప్లైనర్ మాట విని, అప్లైనర్ దీంట్లో ఏం లేదు సార్, అప్లైనర్ ఏది చెబితే అది వాళ్ళు ఎలా చేస్తున్నారో ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్తే కంపల్సరిగా మన నినాదం 1 year 1 lakh అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. మన మన ఈ మన గ్రేట్ లీడర్స్, మన రవి గారు కానీ, ఆనంద్ సార్ కానీ, వీళ్ళందరూ అసలు నాకు ఎంతో మోటివేషను. వాళ్ళని చూసి నేను ఆ, చాలా తెలుసుకుంటాను. వాళ్ళకి అంటే కనపడ్డప్పుడు వీలున్నప్పుడు కూడా నేను వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళని కూడా వాళ్ళు వాళ్ళు చేసేదాన్ని మనం ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కాపీ పేస్ట్ చేస్తే అందరూ సక్సెస్ అవుతారు. అలాగే సార్, దీంట్లో నేను ఈ విధంగా పార్ట్ టైంగా చేస్తున్నా. పార్ట్ టైంగా పనిచేస్తూ ఉన్నాను. నాకు ఈ వెస్టేజ్ బాగా నచ్చిందండి. ఆ, ఈ వెస్టేజ్లో మనం వాడుకునే ఫుడ్ సప్లిమెంటరీస్ నెంబర్ 1గా ఉండయి. అన్నీ నేను వాడుకున్నది కూడా కాక నా తరపున మా తమ్ముళ్ళు కానీ మా వాళ్ళందరూ ఈ వెస్టేజ్లోనే జాయిన్ అయ్యి వాడుకుంటున్నారు. అదేవిధంగా మా మిస్సెస్ తరపు కూడా అందరూ, వాళ్ళ చెల్లెలు కానీ వాళ్ళ అక్కలు కానీ అందరూ ఈ వెస్టేజ్లోనే జాయిన్ అయ్యి అన్ని వెస్టేజ్ వాడుకుంటున్నారు. ఆ, బాగానే ఉంది లీడర్స్. నేను చెప్పేది, ఉద్యోగం చేసుకుంటా కూడా మనం పార్ట్ టైం కూడా ఇది చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవ్వరు ఆ, ఎలాంటి మనకి అంటే చేసుకోకూడదు అనేది లేదు. కొంతమంది ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, చేయొచ్చా చేయకూడదు అనుకుంటారు. మనకన్నా ఆ, పెద్ద పెద్ద గవర్నమెంట్ అంటే ఎంఆర్ఓలు, ఎండిఓలు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. అందరూ దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చేసుకోవచ్చు. అదే విధంగా లీడర్స్, నా నా చిన్న వినపం ఏంటంటే మా అందరమే ఈ వెస్టేజ్ గురించి ముందు జూమ్ మీటింగులు కంపల్సరిగా మనం జాయిన్ అవ్వంగానే డబ్బులు రాలేదు, లేకపోతే డబ్బులు వస్తాయి అనే ఆలోచన వద్దు. మనం తెలుసుకోవటం కోసం ప్రతి జూమ్ మీటింగు వినాలి, మీటింగ్లకు వెళ్ళాలి, మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకొని మనం వాడుకొని ఇతరులకి అవి షేర్ చేస్తే గ్యారెంటీగా 5-6 నెలల్లో ఎంతైనా వాళ్ళు కష్టపడేదాన్ని బట్టి ఎంతైనా సరే తీసుకోవచ్చు. శ్రీను హలో సార్. సార్. శ్రీనివాస్ కంప్లీటా సార్? థ్యాంక్ యూ సార్. అయితే మాట్లాడకపోతే మాట్లాడు, ఇంకా టైం ఉంది, 10 నిమిషాలు. 10 నిమిషాలు ఉంది ఎస్. సార్. మీ ఇష్టం, మాట్లాడే అవకాశం ఉంటే మాట్లాడండి, లేదంటే కంటిన్యూ చేయమని చేస్తాను. ఆ, సార్ కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ శ్రీను సార్. నిజంగా మీ జర్నీ చాలా వండర్ఫుల్గా ఉంది, షార్ట్ అండ్ థ్యాంక్ స్వీట్గా ఉంది, అందరిని ఇన్స్పైరింగ్గా ఉంది. సో స్టార్టింగ్ నుంచి ఎవరైతే జూమ్ విన్నారో గమనించిన లీడర్స్,
నిజంగా నేను సార్ మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు అంటున్నారు కానీ మేమైతే సార్ని చూసి ఇన్స్పైర్ అవుతాం, నేను కానీ రవి సార్ కానీ. ఎందుకంటే వయసులో పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు, పొలిటికల్గా కూడా అన్నీ చూశారు. అదేవిధంగా గవర్నమెంట్ జాబు నెలకి 50,000 శాలరీ వస్తుంది. డబ్బు కోసం కాదు సార్ వచ్చింది, ఆరోగ్యం. చూడండి వెస్టేలో ఏముంది సార్ అంటే ప్రతి ఇంటికి కావాల్సినటువంటి ఆరోగ్యం వెస్టేలో ఉంది. దానికోసం వచ్చి ఎప్పుడైతే షుగర్ కంట్రోల్ అయిందో, కొలెస్ట్రాల్ కంట్రోల్ అయినాయో, ఇదేందో తెలుసుకోవాలని ఒక ఆలోచన కలిగింది. సో స్టార్టింగ్ ఆ ప్రోడక్ట్ వాడబట్టి సార్కి అది అర్థమైంది. ఏ రోజు కూడా నేను జూమ్ మీటింగ్ మిస్ అవ్వలేదు సార్ అన్నాడు. చూడండి ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఏముందలే అని తీసి పడేయకుండా ఇదేం తెలుసుకోవాలి, ముందు తెలుసుకుంటే ముందు ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు. మంచి మనస్తత్వం గల వ్యక్తి సార్ కానీ మేడం కానీ. అలా తెలుసుకోవటం మొదలుపెట్టి 3 నెలల తర్వాత ఒక మీటింగ్కి వచ్చినాక గురువు గారి మాటలు విని నేను ఇక్కడ ఇన్స్పైర్ అయ్యాను సార్ అని చెప్పాడు, మోటివేషన్ అయ్యని చెప్పాడు. ఏంటి ఆ మాట? పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, నిజం. పేదవాడిగా పుట్టేది మన చేతుల్లో లేదు. కానీ పుట్టిన తర్వాత ఒక అవకాశం కోసం జీవితాంతం మనం పోరాడుతూ ఉన్నాం. సార్ కూడా అదే పోరాటంలో చూడండి, ఒక రికమెండేషన్ లెటర్ లేదు అని చెప్పేసి చెప్పడం ద్వారా, ఉద్యోగం కోల్పోవడం ద్వారా 10 సంవత్సరాలు పొలిటికల్గా మళ్ళీ తిరిగాడు. మనిషి జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తాం ఒకసారి గమనించండి లీడర్స్. కేవలం నాకే ఎలా ఉందంటే, నా కుటుంబానికి, నా ఫ్యామిలీకి, నా తమ్ముడికి, అందరికి కూడా రికమెండేషన్ లెటర్ కావాలి అంటే నేను పొలిటికల్గా ఎంటర్ అవ్వాలి. మళ్ళీ 10 సంవత్సరాలు పొలిటికల్ పార్టీలో తిరిగాడు. జీవితం అప్పుడు బాగా కష్టాలు, ఏ పని చేత కాదు. కానీ వాళ్ళ నాన్న చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే ఉద్యోగం. చాలా పెద్దవాళ్ళు మనకు చెప్పే మాట, ఉద్యోగం పురుష లక్షణం, ఉద్యోగం ఉండాలి, ఉద్యోగం ఉంటే జీవితం మారుద్ది, ఖచ్చితంగా మారుద్ది. బట్ ఒకప్పుడు అది. ఇప్పుడు ఏమైంది సార్ అంటే, ఉద్యోగంలో వచ్చే జీతం సాలట్లేదు. ఇప్పుడు సార్ జీతం ఎంత? 50,000 సరిపోతుందంటే సర్దుకుంటూ సరిపోతుంది. బట్ ఏదన్నా ఆపద వస్తే ఒక 5 లక్షలు 10 లక్షలు ఇమీడియట్గా కావాలంటే సమస్య ఏంటంటే డబ్బుతోనే ఉంది అందరికీ. సో అది సార్ గమనించి, ఇది మంచి ప్లాట్ఫామ్ గమనించడం, ముందు ఆరోగ్యం, ఆదాయం. నిజంగా ఆరోగ్యం వచ్చింది, ఇంకా ఆదాయం కూడా ఉందో తెలుసుకుందామని చెప్పేసి ఒక అడుగు ముందుకేస్తే ఈరోజు సార్ మీ చెక్ ఎంత సార్ మీరు చెప్పలేదు? సార్ 12,500 చిల్లర ఉంది సార్. ఎస్, పార్ట్ టైంగా చేస్తున్నాడు. జస్ట్ ఇంట్లోకి వాడుకొని జస్ట్ జర్నీ చేయటం ద్వారా 12,000. ఇక్కడ మనం ఖచ్చితంగా డబ్బుతో కంపేర్ చేయాలి లీడర్స్. ఎందుకంటే డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. 13 సంవత్సరాలు సార్ జర్నీ, గవర్నమెంట్ జాబ్లు 50,000. కరెక్ట్గా రేపు జూన్ కల్లా చూడండి సార్ చెక్ మళ్ళీ 50,000 క్రాస్ అవబోతుంది. సార్ 3 నెలలే సార్ కొంచెం గట్టిగా దీని మీద నేను అదే ఫోకస్ చేసి 3 నెలలు చేస్తేనే 12,000 వచ్చినాయి. మీరన్న విధంగానే గ్యారెంటీకి రేపు మార్చి, ఏప్రిల్ కల్లా నా జీతం ఆ అమ్మాయికి చెప్పుకొచ్చేటట్టుగా 50,000 రూపాయలు వచ్చే దానికోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నా సార్. సూపర్ సూపర్ సార్, నిజంగా మీరు ప్రతి మీటింగ్ నేను గమనిస్తున్నాను. సో జాబ్ అనేది తప్పు కాదు మై డియర్ ఫ్రెండ్స్, గమనించండి. జాబ్ ఒకటే జీవితం కాదు, జీతంతో జీవితం మారదు, ఇది మనం గమనించాలి. గవర్నమెంట్ జాబే, ప్రైవేట్ జాబే, మనం చేసే చిన్న పనులు. ఇక్కడ ఈ మీటింగ్లో, ఈ జూమ్లో చాలామంది టైలరింగ్ చేసే లేడీస్ ఉన్నారు, ఆలోచించండి. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు కావచ్చు, డైలీ కూలి పనికి వెళ్ళే వాళ్ళం కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, చిన్న చిన్న బిజినెస్లు. మనం ఏది చేసినా కానీ ఎందుకు సార్ వెస్టీజ్ మళ్ళీ చేయాలి, అక్కడ నాకు డబ్బులు వస్తున్నాయి కదంటే, నేను కూడా రావడానికి, సార్ రావడానికి ఒకటే కారణం, 3 జనరేషన్ ప్లాన్ అని చెప్పాడు. ఈ రోజు మనం చేసే పని చేసుకుంటా పోతే ఏ రోజు కూలి ఆ రోజు వస్తుంది, ఏ నెల జీతం ఆ నెల వస్తుంది. ఎప్పుడు సార్ అంటే మనం చేసేంత వరకే వస్తుంది. వన్స్ చేసే వ్యక్తి కానీ చేయలేకపోయినా, ఏదైనా ఇబ్బంది ఆగిపోయినా, చేయలేని పరిస్థితిలో నెక్స్ట్ గంట నుంచి మనకి ఆ డబ్బులు రావటం ఆగిపోతాయి. ఎందుకంటే అది యాక్టివ్ ఇన్కమ్ కాబట్టి. అంటే నువ్వు యాక్టివ్గా ఉండి పని చేస్తేనే డబ్బులు వస్తున్నాయి. సో ఒక పని చేసే వ్యక్తి మీద ఒక ఫ్యామిలీ రన్ అవుతుంది. నువ్వు గవర్నమెంట్ జాబ్ చేసినా, ప్రైవేట్ జాబ్ చేసినా, ఏ చిన్న పని చేసినా నీ మీద నీ కుటుంబం రన్ అవుతుంది, నా మీద నా కుటుంబం రన్ అవుతుంది. ఏదన్నా జరగకూడదని కానీ, ఏదన్నా మనం చేసే పని ఎలానే జరిగిద్దని రూల్ ఉందా సార్? సో మనందరం పని చేస్తుంది దేనికోసం అంటే, అందరం చెప్పే మాట, ఎస్ నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం, భార్య కోసం, అమ్మా నాన్న కోసం, ఫ్యూచర్ కోసం అని చెబుతాం. సో అంత ఇదిగా మనం ప్రాణం పెట్టి పనిచేసే కాడ ఏదన్నా లేని రోజు మనల్ని, నా ఫ్యామిలీని, ఏదన్నా మనం చేసే వృత్తి, నువ్వు చేసే గవర్నమెంట్ జాబ్ కావచ్చు, చిన్న పని కావచ్చు, పోషించిద్దంటే ఛాన్సే లేదు. సో దానికి ఏం సార్ అవకాశం అంటే, వండర్ఫుల్ ప్లాట్ఫామ్ మీద ఉందంటే వెస్టీజ్. ఎందుకంటే ఈరోజు వెస్టీజ్ అంటే మనం ఏదో సబ్బులు పేస్టులు అమ్మేది కాదు. సబ్బుని ఎందుకు చూడాలి మనం? సబ్బు వెనుకున్న డబ్బుని చూడండి, సబ్బు వెనుకున్న 3 జనరేషన్ ఇన్కమ్ చూడండి, సబ్బులు వెనుకున్నటువంటి కారు ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్,
ఇట్లా అన్నీ చూసుకుంటూ కనుక మనం ముందుకెళ్ళగలిగితే నిజంగా ఇవి చూశారు కాబట్టి సినిమా వాళ్ళు సినిమా తీస్తా పార్ట్ టైంగా మళ్ళీ యాడ్లు చేస్తున్నారు. క్రికెట్ ఆడుతూ పార్ట్ టైంగా యాడ్ చేస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు, సోప్ గురించి మాట్లాడుతున్నారు, షర్ట్ల గురించి మాట్లాడుతున్నారు, సర్ఫ్ గురించి మాట్లాడుతున్నారు, ఈవెన్ టాయిలెట్ క్లీనర్ గురించి కూడా మాట్లాడుతున్నారు. మనం కూడా వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఎక్కడున్నాం? మన జీవితం మారాలి, మన పిల్లల భవిష్యత్తు మారాలంటే ఇప్పుడున్నటువంటి యుగంలో అప్డేటెడ్ యుగం, ప్రతిదీ అప్డేట్ అయిపోయి ఉంది. మన జీవితాలు ఎందుకు అప్డేట్ కావట్లేదు సార్ అంటే మనం ఒకటే లైన్లో వెళ్తున్నాం. అదే జాబు జాబు జాబు. జాబ్ అనేది ఈరోజు జీవితాన్ని మార్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి వండర్ఫుల్ అవకాశం సార్. ఒకవేళ వెస్టేజ్ ఎవరన్నా కొత్తగా జాయిన్ అయిన ఈ జూమ్ని వినుంటే మీరు విన్నది కాదు, చూసింటే మీరు చూసింది కాదు. నిజంగా ఇదేంటో సార్ ఒక మాట చెప్పాడు, వండర్ఫుల్ వాడు, ఇదంతా గమనించండి లీడర్స్. వెస్టీలో జాయిన్ అయ్యాను డబ్బులు రాలేదని చెప్పేవాళ్ళు చాలామంది బయట కనపడుతున్నారు. ఎవరు సార్ వాళ్ళంతా అంటే వాళ్ళు జూమ్ మీటింగ్ ఉండరు, మీటింగ్స్కి వచ్చి ఉండరు, ఈ ప్రోడక్ట్ అసలుకే వాడి ఉండరు. జస్ట్ ఎవరో నా బోటి ఫ్రెండ్ వెళ్ళి మొహమాట పెడితే నాలాంటి మైండ్ సెట్లు బయట ఎక్కువ మంది ఉన్నారు, షార్ట్ టర్మ్ మైండ్ సెట్స్. ఏం చేస్తామంటే ఆధార్ ఎట్లా ఖాళీగా ఉంది కదా, ఏదో నేను పెద్ద తోపుని తురుముని ఆధార్ ఇచ్చేసి ఆ ప్రోడక్ట్ ఏంటో వాడకుండా జస్ట్ ఆ ఫ్రెండే ఆ ఐడి యాక్టివేషన్ చేసి వదిలేస్తే చూసి ఎవరన్నా వచ్చి మళ్ళీ వెస్టేజ్ అనగానే నేను ఐడి ఇచ్చాను చూసుకోపో, 2015లో ఐడి వేసాను, ఇంతవరకు రూపాయి రాలేదు. ఎలా వచ్చింది సార్? ఇది కూడా పనే. ఇక్కడ కూడా పని చేయాలి, మనం కష్టపడే పని చేయాలి. బట్ బయట పనికి దీనికి సంబంధం ఏం సార్ తేడా అంటే బయట మనం ఒక్కలమే చేస్తున్నాం. ఇప్పుడు శ్రీను సారు 13 సంవత్సరాల నుంచి ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. శ్రీను సార్ ఆగితే జీతం ఆగిపోద్ది, చేయలేని పరిస్థితికి వెళ్తే అక్కడ వచ్చిన గవర్నమెంట్ మొత్తం వచ్చి ఫ్యామిలీని పోషించే లేదు. మీరు లైవ్లో చూశారు, వాళ్ళ నాన్నగారు చనిపోయినాక ఆయనకి జాబ్ ఇచ్చే అవకాశం లేదు, పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఏదైనా కావచ్చు. అంటే అక్కడ పని చేస్తే డబ్బులు వచ్చినాయి. ఈ రోజు సీనియర్ సార్కి వచ్చే 12,000కి కారణం ఏంటంటే టీం ఉంది, చిన్న ఇన్కమే. సీనియర్ సార్ ఒక వారం ఆగినాక ఇక్కడ అడిగే వాళ్ళు లేరు. ఆ టీం పని చేస్తూ ఉంటుంది, నిదానంగా గ్రోత్ అయింది. నువ్వు ఎంత కష్టపడితే అంత, ఎంత స్పీడ్గా వెళ్ళాలంటే అంత. సింపుల్గా ఏంటి సార్ మ్యాటర్ అంటే మన పని చేసుకుంటా ఇదేంది అర్థం చేసుకోవడానికి 3 నెలలు పట్టింది మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఒకసారి గమనించండి. ఈ 3 నెలలు కూడా బిజినెస్ నీకు అర్థం అవ్వాలి. వెస్టేజ్ బిజినెస్ సింపుల్ సార్. వెస్టేజ్ బిజినెస్ అర్థం చేసుకోవటము, దానికి తగ్గట్టు మారటం కష్టం. మీరు ఎంత స్పీడ్గా దానికి తగ్గట్టు మారటం అంటే ఏంటంటే కనీసం ఏదైనా ఒక నెల 2 నెలలు ఇక్కడ ఏం జరుగుతుందో గమనించండి. ఇవాళ గవర్నమెంట్ జాబ్ హోల్డర్ మాట్లాడాడు, రేపు హౌస్ వైఫ్ మాట్లాడుద్ది, ఇంకో రోజు ప్రోడక్ట్ ఎలా పనిచేస్తే మాట్లాడుతారు, ఇంకో రోజు డాక్టర్ మాట్లాడుతుంది, ఇంకో రోజు పోలీసు మాట్లాడుతుంది, ఇదే జూమ్లో. సో వీళ్ళందరి మాటలు విన్నప్పుడు నీకు కొంచెం ధైర్యం వచ్చింది ఇక్కడ ఏదో జరుగుతుందని. ఇదే జూమ్ అయిపోయినాక బయటికి వెళ్ళి వెస్టీలో లేని ఒక వ్యక్తి మాట్లాడకండి, వెస్టేజ్ చేయొచ్చు అంటే అదేముంది మామ, సింపుల్, నా ఫ్రెండ్సే నాకు సలహా ఇచ్చారు. కానీ ఒక్కసారి మీటింగ్ ఏంటో తెలుసుకుంటే మన జీవితాన్ని ఎవరూ మార్చలేరు. నా జీవితాన్ని నేనే మార్చుకోవాలి, నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి. సో గమనించి ఈరోజు నేనేమంటున్నానంటే వెస్టీజ్ చేయమంటలేదు, మిమ్మల్ని ఎవరిని కూడా జాయిన్ అవ్వమంటలేదు, వాడమంటలేదు, ఇదేందో తెలుసుకోమంటున్నాను. సో తెలుసుకునేదానికి ఒక గంట మనం కేటాయించి రోజు ఒక 10-20 జూమ్లు వినండి, ఒక 4-5 మీటింగ్లు ట్రావెల్ చేయండి. ట్రావెల్ చేసినాక ఇది నిజంగా బాగుందంటే అప్పుడు మీరు జాయిన్ అయ్యి ప్రొసీడ్ అవ్వండి. ఒకవేళ ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉండి మీరు దీని గురించి నెగ్లెక్ట్ చేస్తూ ఈరోజు జూమ్లో ఉండుంటే ఎవరి మాట వినొద్దు, మీరే చెక్ చేయండి. ఇక్కడ నిజంగా ఇది మంచి పనా కాదా, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంతమంది హెల్త్ వచ్చింది అంటున్నారు, ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంత మెడిసిన్స్ ఉన్నాయి, అక్కడ రాని హెల్త్ ఇక్కడ ఎందుకు వస్తుంది, చెక్ చేయండి. నిజంగా జెన్యున్ అనిపిస్తే మీరు కూడా వాడి నీ ఫ్యామిలీకి, నీ ఒంటికి, నీ ఇంటికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అది బాగుంది, ఇది మంచి పని అయితే నేను చేయొచ్చా లేదా? ఈరోజు ఎక్కడా కూడా టార్గెట్స్ లేవు దీంట్లో. బాస్ లేడు, ఈ టైంకి తంబేయమనే వాళ్ళు లేరు, ఈ టైం వచ్చి ఇక్కడే కూర్చో, ఇక్కడ కూర్చో నీ పని చేయమని చెప్పేవాళ్ళు లేరు. నీ ఇష్టం, నీ ఖాళీ టైంలో ఇక్కడ ఏం జరుగుతుందో తెలిస్తే నీ ఖాళీ టైంలో నువ్వు పని చేసుకోవచ్చు. రోజు గంట చేయి, 2 గంటలు చేయి, 24 గంటలు చేయి, దీనికి టైమింగ్స్ ఏం లేవు. సో ఇంత వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఎందుకు అర్థం కావట్లేదు సార్ అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది సార్. అదేంటంటే నిజంగా అందులో నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. స్టార్టింగ్ విన్నప్పుడు నేను కూడా చాలా చూశానని చెప్పాను, ఎందుకంటే వినే ఓపిక లేదు నా కాడ. ఎవరన్నా చదువుతుంటే ఎక్కువ వినాలంటే కొంచెం చిరాకు. నాకంతా తెలుసు కదా ఆయన చెప్పేది ఏందనే మైండ్ సెట్. ఎప్పుడైతే బ్రహ్మే సార్ నన్ను ఫాలోఅప్ చేసి ఎస్ ఇక్కడ చాలా పెద్దది సార్ అని చెప్పి నేను 4 నెలల్లో మీటింగ్కి వెళ్ళాను. చూడండి, 3 నెలలు నాకు ప్రోడక్ట్స్ నచ్చినాయి, బాగున్నాయి. 4 నెలల మీటింగ్కి వెళ్ళి శ్రీను సార్ లాగా ఒక మీటింగ్లో కూర్చుంటే ఆ మీటింగ్లో నాకున్నటువంటి ఆ కిరీటం దిగిపోయి అప్పుడు నేను మొదలు పెట్టడం ద్వారా నేను కూడా ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాను. శ్రీను సార్ చెప్పినట్టు 1 yearలో 1 lakh తీసుకున్న లీడర్స్ మన దగ్గరే ఉన్నారు. మనందరికి ఇన్స్పిరేషన్ ఎవరు సార్ అంటే మన టాప్ అప్ లైన్ బ్రహ్మే సారు ఎలక్ట్రీషియన్గా వచ్చి నాకు 7వ తరగతి ఆయన చదివింది, నాకు ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చాడు.
నేను ఆలోచించాను, 7వ తరగతి చదివిన అబ్బాయి వచ్చి చెబితే దీని గురించి వినాలనిపించింది నాకు స్టార్టింగ్ మైండ్. కానీ మంచిగా ఉంది కదా, ఎందుకు వినకూడదు ఇంకొక మైండ్. విన్నాను, కొంచెం రిజల్ట్ వచ్చింది, ప్రోడక్ట్ కంటిన్యూ చేస్తూ ఒక మీటింగ్కి మొహమాటంగా వెళ్ళి కూర్చుంటే ఈరోజు బ్రహ్మేసరికి 1,50,000, 1.5-2 సంవత్సరాల లోపు 1,50,000 సార్ ఇక్కడ నీ తీసుకుంటున్నాడు, వెస్టీలో తీసుకుంటున్నాడు. శ్రీని సార్ జర్నీ 13 సంవత్సరాలు, 50,000 శాలరీ. నేను జాబుని తప్పు పట్టట్లేదు, జాబ్కి సార్ అన్నట్టు ఒక సర్టన్ శాలరీ, ఒక గిరిగీసినట్టు అక్కడే ఉంటుంది. వెస్టీలో మాత్రం ఎందుకు సార్ పెరిగిద్ది అంటే స్టార్టింగ్ రూ. 10, రూ. 20, రూ. 100తో స్టార్ట్ అయింది. నువ్వు ఒక్కడగా స్టార్ట్ అవుతావు. నువ్వు కొంచెం జర్నీ చేయబట్టి ఈ బిజినెస్ ఏందో నీకు అర్థమవుతూ ముందుకెళ్తావంటే ఖచ్చితంగా ఇక్కడ కష్టం ఉంది. ఏంటి ఆ కష్టం అంటే, ఎవరన్నా ఇంటికి వెళ్ళి నో అంటే మనం ఆగిపోతున్నాం మొహమాటంగా. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. నేను నా ఫ్రెండ్స్ చాలామంది సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు, నా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు చెబుతున్నారు, మామ గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి వచ్చింది, ఇంటింటికి పోయి నేను తంబేపియాలి, ఇంటింటికి పోయి నేను ఇది ఇచ్చేటప్పుడు ఒకడు ఒకలాగా మాట్లాడుతున్నాడు. పార్టీలు మారినప్పుడు కొంతమంది పార్టీల యొక్క విధానం చూపిస్తున్నారు, అక్కడ కూడా నాకు ప్రెజర్ ఇస్తుంది. కానీ తప్పట్లేదు మామ అని బాధపడుతుంది. ఏం చదివాడంటే అతను బీటెక్ చదివాడు. బీటెక్ చదివి గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి వెళ్ళి శాలరీ తక్కువే, కానీ గవర్నమెంట్ అనేటువంటి ఒక హోదా బాగుంటుంది. బట్ అక్కడికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న అవమానాలు ఉన్నాయి, దాన్ని అధిగమించట్లేదా మనం? ప్రతి జాబ్లో ఉన్నాయి సార్ అవమానాలు, ప్రతి చోట ప్రతి ప్లేస్లో ఉన్నాయి. బట్ వెస్టీలు ఎందుకు మొహమాట పడుతున్నారంటే, నేను సబ్బు గురించి మాట్లాడాలా, నేనేంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను పేస్ట్ గురించి మాట్లాడాలా, నేనేంది, నా బ్యాక్గ్రౌండ్ ఏముంది సార్ మన బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఆలోచించండి. చాలా తక్కువ మంది ఏళ్ల మీద లెక్కొచ్చు ఈ జూమ్లో ఉన్న వాళ్ళు. మోహన్ రావు సార్ కావచ్చు, హైమా మేడం కావచ్చు, ఇట్లా ఒక 4-5 ఉంటారు కొంచెం బాగా ఆస్తి ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళందరూ పేదవాళ్ళమే కదా. సో క్లోజింగ్ ఏంటంటే, సీన్ సార్ చెప్పినట్టు సబ్బు గురించి మనం మాట్లాడే ముందు మహేష్ బాబు గురించి ఆలోచించాలా. ఆయన సబ్బు గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? 100,000 కోట్లు ఉంది, వాళ్ళ తండ్రి సంపాదించాడు, మహేష్ బాబు సంపాదించాడు. ఎందుకంటే ఆయన దాన్ని వెనక్కున్నటువంటి డబ్బును చూశాడు. ఒక 5 కోట్లు వస్తుంది సంతూర్ గురించి మాట్లాడితే. రామరాజ్ కాటన్స్ 1,000 కోట్లు ఉన్న వెంకటేష్ ఎందుకు మాట్లాడుతున్నాడు? వెంకటేష్కి కూడా వెనక 1,000 కోట్లు ఉంది, ఆయన దాన్ని వెనకున్న డబ్బును చూశాడు. పార్ట్ టైంకి ఏదైనా చేయాలి, ఖాళీగా అసలుకే ఉండొద్దు మనిషి అనేవాడు. సో ఇవన్నీ కూడా నేను ఈ జూమ్లో వింటూ శ్రీను సార్ లాంటి వారి గొప్ప గొప్ప లీడర్స్ మాటలు విని నేను కూడా ఇన్స్పైర్ అయ్యి, గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, డిప్యూటీ ఎంఆర్ఓలు ఎందుకు చేస్తున్నారు, డిప్యూటీ కలెక్టర్స్ ఆల్సో చేస్తున్నారు ఇతర స్టేట్లలో. ఏముంది సార్ ఇక్కడంటే, సెక్యూర్ ఉంది, ఒక్క రూపాయి కూడా మోసం చేసేదానికి లేదు, మోసపోయేదానికి లేదు. సో 3 జనరేషన్ ప్లాన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనందరం కూడా ఇదేంటో తెలుసుకొని, మనిషి అనేవాడు ప్రతిరోజు పో ఎలా పోరాడుతుంది దేనికోసం అంటే ఒక అవకాశం కోసం. ప్రతి మనిషి ఏంటి సార్ అవకాశం అంటే, ఏదో ఒక పని దొరకాలి, ఆ పని పట్టుకొని నా జీవితాన్ని మార్చుకోవాలి, నా పిల్లల భవిష్యత్తును మార్చాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, వీలైతే హ్యాపీగా కొంతకాలం బాగా కష్టపడి ఫ్యామిలీతో హ్యాపీగా లీడ్ చేయాలనుకుంటాం. కానీ ఎక్కువ మంది జాబుల్లో ఏం చేస్తున్నామంటే మీరు గమనించండి, పిల్లలు నిద్ర లేవక ముందే పరిగెడుతున్నాం, అందులో నేను కూడా ఉన్నాను. పిల్లల నిద్ర పోయినాక వస్తున్నాం. ఇంకెక్కడ సార్ మన జీవితంలో జీవిస్తుంది మనం? సో దానికి కారణం ఏంటంటే డబ్బే కదా. జీతం అనే ఒక దానికోసం మనం చేయాలి, జాబ్ చేయాలి, ఫ్యామిలీ కోసమే కష్టపడాలి. బట్ ఫ్యామిలీతో మనం స్పెండ్ చేసే టైం లేదు అని అంటే కేవలం ఎక్కడ పని చేస్తున్నాం, ఎక్కడ పని చేయాలి, డబ్బు లేని కాడ పని చేస్తున్నాం. డబ్బు ఉన్న అవకాశం నీ దగ్గరికి వచ్చిన ఎందుకు అర్థం కావట్లేదు అంటే, వెస్టేజ్ నువ్వు చూసే కోణం మారాలి. నీ గనక ఆ చూసే విధానం మారాలంటే కనీసం ఈ బిజినెస్లో సక్సెస్ అయిన లీడర్స్ తోటి ఒక 3 నెలలు ట్రావెల్ చేయాలి మనం. 3 నెలలు ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా ఇదేందో నీకు అర్థమైందంటే, ఇప్పుడు సీన్ సార్ ఏదైతే చెప్పాడో విత్ ఇన్ 6 months స్పాన్లో కనీసం పార్ట్ టైంగా చేసినా కానీ 20,000 to 30,000 ఎర్న్ చేయొచ్చు. సో అవన్నీ కూడా ఈయన గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా ఎందుకు చేస్తున్నాడంటే ఓన్లీ ప్యాసివ్ ఇన్కమ్. సో ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనకు అర్థమైందంటే ఖచ్చితంగా మనందరం కూడా ప్యాసివ్ ఇన్కమ్కి వెళ్తాము. సో మీరందరూ కూడా వండర్ఫుల్ లీడర్స్. మీలాంటి ఈ జూమ్లో చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, గ్రేట్ పీపుల్స్ ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో నా రిక్వెస్ట్ సార్, మీ అందరికీ మీ నోటి మాట ద్వారా ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, చిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇక్కడి నుంచి ఒక అవకాశంగా వెళ్ళిద్ది. సో అది కూడా ఆలోచించి, మీకు అవసరం లేకపోయినా ఇప్పుడు మోహన్ రావు సార్ అని చెప్తున్నాను కదా, డైలీ చెప్తాను గురువు గారి గురించి. ఆయనకి కోటీశ్వరుడు, లక్షలు ఇంట్లోకి వస్తున్నాయి. బట్ ఆయన లక్ష్యం ఏంటంటే, సార్ నాకు వయసు పైబడింది అయినా కానీ నా చివరి శ్వాస వరకు ఈ వెస్టీలో ఉండి కనీసం ఒక 10-20 మందికి నా పేరు 3 తరాలు చెప్పుకోవాలి సార్ అంటున్నాడు. చూడండి, ఇక్కడ డబ్బు కోసమే పని చేయట్లేదు. సో అటువంటి మంచి పని మీ అందరి ద్వారా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నా రిక్వెస్ట్ లీడర్స్, ఇంకోటి, కొంతమంది జాయిన్ అయ్యి నాకు టీం రావట్లేదు సార్, డబ్బులు రావట్లేదు సార్ అంటున్నారు. మీరు టీం కోసం ఎదురు చూడొద్దు.
ఏదన్నా మారాలన్నా ఏదైనా నేర్చుకోవాలన్నా మార్చుకోవాలన్నా మనలోనే ఉంటుంది. టీం ఆటోమేటిక్గా వచ్చింది. కొంచెం వెయిట్ చేయాలి మనం. కొంచెం ఇదేంది అర్థం అవ్వాలి. సీను సార్ గవర్నమెంట్ జాబ్ కోసం 10 సంవత్సరాలు పొలిటికల్గా తిరిగాడు. 10-12 సంవత్సరాలు తన జీవితంలో విలువైన సమయాన్ని రాజకీయంగా తిరిగాడు. ఎందుకు తిరిగాడు? కేవలం రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంటే జాబ్ వచ్చిందని. 10 సంవత్సరాలు వెయిట్ చేస్తే సార్కి వచ్చిన శాలరీ, ఫస్ట్ శాలరీ ఎంత? 10,000. చూడండి మరి 10 సంవత్సరాలు వెయిట్ చేసి ఇక్కడ జస్ట్ మీరు ఒక 10 నెలలు వెయిట్ చేయండి. ఒక 3 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేయండి. మనస వాచ కర్మ వెస్టేజ్ గురించి మాట్లాడండి. వెస్టేజ్ గురించి ఆలోచించండి. వెస్టేజ్ ఏంటో తెలుసుకోండి. తర్వాత మీకు చెక్ రాకపోతే నాది అష్యూరెన్స్. ఎందుకు ఇంత సిన్సియర్గా ఎంత సీరియస్గా చదువుతున్నానంటే మేము కూడా అలా కష్టపడ్డాం సార్. అలా కష్టపడి ఎంతో కొంత అచీవ్ అయ్యి ఈరోజు మీకు అటువంటి నెగిటివ్స్ వచ్చినా నాకే చెప్పండి. పాజిటివ్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి మేమందరం, నేను కానీ, రవి సార్ కానీ, బ్రహ్మేశ్ సారు, సాయి సారు, హరి సార్, కోటి సార్, మేము స్టార్టింగ్ నుంచి జర్నీ చేస్తూ ఉన్నాం. ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా ముందుకు వెళ్దాము. కలిసి అందరం గెలిసే వ్యవస్థ ఇక్కడ. ఓకేనా? థ్యాంక్ యూ సీను సార్. మీలాంటి గ్రేట్ పీపుల్స్ మాకు సెషన్ ఇవ్వడం ద్వారా నేను పర్సనల్గా చాలా ఇన్స్పైర్ అయ్యాను. సో మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో అది త్వరలో నెరవేరబోతుంది. సో మీ ద్వారా చాలా మందికి ఇక్కడ ఉపాధి కల్పించాలని, అదేవిధంగా మీరు పెట్టుకున్న డ్రీమ్స్ నెరవేరాలని హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. విష్ వెల్త్. ఎంఎస్ఆర్ అసోసియేషన్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒక్కసారి మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాము. తిమోతి సార్ గుడ్ మార్నింగ్. సాయి సార్ కో హోస్ట్ ఇవ్వండి. సాయి అన్న సార్ గుడ్ మార్నింగ్. సాయి అన్న సార్కి కో హోస్ట్ ఇవ్వండి. తిమోతి సార్ ఉన్నారా? ఓకే సాయన్ సార్, మీకు నేను అన్మ్యూట్ ఇస్తున్నాను. మీ ఫీడ్బ్యాక్ ఇచ్చి సెషన్ కంటిన్యూ చేయండి. సాయి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మీ ఫీడ్బ్యాక్ ఇచ్చి సెషన్ కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ. ఓకే. సార్ ఇచ్చాను చూడండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సాయి సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు మీ వాయిస్ వినటము, మీ జర్నీ వండర్ఫుల్ జర్నీ సార్. నిజంగా ఎందుకంటే నాకు పర్సనల్గా కూడా మీరు డిఎల్సిపిలో కలుస్తూ ఉంటారు. ఒకరోజు మనం కార్లో జర్నీ చేశాము. ఎస్, ఎందుకంటే మీరు ఒక హోదాలో ఉన్నారు, బట్ గవర్నమెంట్ సెక్టార్లో ఉండి మీ చాలా హంబుల్గా ఉంటారు సార్. మేము గమనిస్తా పర్సనల్గా నేను మీ దగ్గర నేర్చుకున్నది ఏంటంటే మీరు పెద్దవాళ్ళు అయినప్పటికీ చిన్నవాళ్ళను కూడా మీరు రెస్పెక్ట్ చేసి గౌరవిస్తూ ఉంటారు. అలాగే నేర్చుకోవటానికి కొన్ని విషయాలు అడుగుతూ ఉంటారు కూడా. ఇవన్నీ మీ దగ్గర ఆ క్వాలిటీస్ ఉండబట్టి ఆ హంబుల్నెస్, విధేయత, అందుకే సార్ మీరు సక్సెస్ అయ్యారు. అలాగే మీ దగ్గర నేను ఇప్పుడు పర్సనల్గా నాకు కనెక్ట్ అయిన విషయాలు 1-2 విషయాలు సార్ హార్ట్ఫుల్గా చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు జాబ్ చేస్తూ ఉన్నప్పటికి కూడా మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సార్. పార్ట్ టైం అయినా కూడా ఒకసారి నెల్లూరులో కూడా టీం వేశారు. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. నాకు అది పర్సనల్గా కనెక్ట్ అయిన విషయం సార్. అలాగే మీరు జాబ్స్ గురించి ఇవన్నీ స్ట్రగుల్స్ కొన్ని అయినప్పుడు దీంట్లో ఉన్న ఈ సిస్టాన్ని పట్టుకొని మీరు ముందుకు వెళ్తా ఉన్న విషయం కూడా, ఆ స్ట్రగుల్స్ నాకైతే ఎక్కడ కూడా నా పర్సనల్గా పెయిన్స్ లేవు సార్. నిజంగా అంత పెయిన్ఫుల్ జర్నీని మీరు అనుభవించి మళ్ళీ గవర్నమెంట్ జాబ్ కూడా కొట్టారు. ఫ్యామిలీకి సెక్యూరిటీ అనుకున్నారు. మళ్ళీ వెస్టేజ్ సిస్టాన్ని పట్టుకున్న తర్వాత దీంట్లో భవిష్యత్తు ఉంది, ఇక్కడ మీటింగ్సే ప్రాణమైన కూడా మీరు ముందుకెళ్తా ఉన్న విధానం కూడా నాకు పర్సనల్ కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ సార్. మిమ్మల్ని చూసినప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీరు చాలా బాగా చేస్తున్నారు సార్. మిమ్మల్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. కానీ మీరు కష్టం, అసలు మీరు ఆ ప్రొడక్ట్ తీసుకొని మీరే స్వయంగా తీసుకెళ్ళి మన డిస్ట్రిబ్యూటర్లకి, అదే మన డౌన్లైన్లో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వటం, మీరు అంటే మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నాదేం లేదు సార్, అది దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్గా భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ సార్. తిరుపతిరావు సార్ గుడ్ మార్నింగ్ సార్. తిరుపతిరావు సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. తిరుపతిరావు సార్ అన్మ్యూట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాసరావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్గా చెప్పారు. ఏదైనా సరే కష్టపడాలి, కష్టపడింది ఏదే రాదని చెప్పేసి మీ జర్నీ చాలా చెప్పారు సార్. ఇలానే చేస్తూ మీరు బాగా మంచి రీచ్ కాల్ చెప్పి కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్. అలాగే మీరు కూడా కష్టపడండి సార్. ఎక్సలెంట్ రాధమ్మ సార్. మేడం గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. సరఫరాజ్ సార్ మీరు కూడా గ్రేట్ లీడర్. మీరు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాధమ్మ మేడం గుడ్ మార్నింగ్. రాధమ్మ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఓకే. సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ మీరంతా పొజిషన్ లో ఉండి కూడా ఇప్పుడు ఈ టైంలో ఇది చేస్తున్నారు సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీ జర్నీ చాలా వండర్ఫుల్ గా ఉంది. మేము కూడా మీలాగే చేయాలని కోరుకుంటున్నాం సార్. అదే కాపీ కొట్టడమే ఒకటి కొట్టడమే సార్. ఇది చాలా థ్యాంక్ యూ అవునవును సార్. మేడం. అవునవును మేడం. థ్యాంక్ యూ మేడం. గట్టిగా రీజనరేషన్ ఇన్కమ్ అనేది బాగా టచ్ అయింది సార్. మనం చేసేదే కాదు, మనం 10 మందికి ఉపాధి ఇవ్వచ్చు అనే ఓప్తో ఇది చేస్తున్నాం సార్. అవునవును మేడం. నేను వాస్తవంగా అది చెప్పడం మర్చిపోయాను. ఆ, మీరు మంచి పాయింట్ చెప్పారు మేడం. మనం మనం సంపాదించుకునేదే కాకుండా ఇంకొకరికి ఆరోగ్యం, ఆదాయం రెండు దీంట్లో ఓన్లీ మనం మాట చెప్పిన ద్వారా వాళ్ళకి ఆరోగ్యం ప్లస్ ఆదాయం కూడా వచ్చే విధంగా చేసుకోవచ్చు మేడం. థ్యాంక్ యూ మేడం. రాధమ్మ మేడం ఎక్సలెంట్ వాయిస్. మీరు కూడా మంచిగా ఈ రోజు జూమ్ కూడా సక్సెస్ఫుల్ గా ముందు హోస్టింగ్ సార్ చేశారు. మీ వాయిస్ ఉంది మేడం. కావాలని కోరుకుంటున్నాను. ఓకే, వాయిస్ కట్ అవుతుంది మేడం. ఫ్యూచర్ లో భవిష్యత్తులో మీరు కూడా మంచి సక్సెస్ఫుల్ చెక్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. దుర్గా మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం, ఒకసారి మ్యూట్ చేసుకోండి.